కాదేది కళకు అనర్హం అంటారు పెద్దలు. అవును, ఇది అక్షర సత్యం. మనం అనుకోవాలే కానిదంటూ ఏదీ ఉండదు. పేదింటి ఆడబిడ్డగా పుట్టిన ఇంటికి భారం కాకుండా బాధ్యతగా ఉంటుంది. తన కళతో తన కుటుంబానికి అన్నం పెడుతుంది. ఆడపిల్లలను ప్రోత్సహిస్తే ఐఏఎస్, ఐపీఎస్ఏ కాదు, మంచి ఆర్టిస్ట్ కూడా అవ్వొచ్చని నిరూపించింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న యువతి పేరు మాధవి. ఏలూరులోని కోడేలు ప్రాంతానికి చెందిన ఈ యువతి డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తన చిన్నప్పటి నుంచి ఇష్టంగా నేర్చుకున్న పెన్సిల్ ఆర్ట్ను ఇప్పుడు వ్యాపారంగా మలుచుకుంది. ఈ యువతి పెన్సిల్ పట్టిందంటే చాలు, చకచక మనిషి ముఖ చిత్రాన్ని ఇట్టే గీసేస్తుంది. ప్రస్తుత టెక్నాలజీ అందిపుచ్చుకొని మార్కెట్లో ఎటువంటి ఆర్ట్స్కి ఆదరణ ఉందో వాటిపై దృష్టి సారించి వాటిలో మెళకువలు నేర్చుకుంటుంది. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా తన ప్రతిభ కనపరుస్తూ కస్టమర్లను రాబట్టుకుంటుంది మాధవి. తల్లిదండ్రులు నిరుపేదలైనప్పటికీ తనని కష్టపడి డిగ్రీ వరకు చదివించారు. ఇకపై తల్లిదండ్రులకు భారం కాకుండా కుటుంబానికి ఆర్థికంగా నిలబడాలని లక్ష్యంతో ఆర్ట్స్ వేయటం మొదలుపెట్టానని మాధవి చెప్తుంది. పెన్సిల్ ఆర్ట్ పై ఇంట్రెస్ట్ ఉండటంతో స్కూల్లో ఎక్కువ శాతం మనుషుల బొమ్మలు గీయడం ప్రారంభించింది. ప్రాక్టీస్ చేసే క్రమంలో ఎంతో మంది హేళన చేసినా అదేమీ పట్టించుకోకుండా పట్టు వదలకుండా ఆర్ట్స్లో మెలకువలు నేర్చుకుంది. అంతేకాదు, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న థ్రెడ్ ఆర్ట్, బ్లడ్ ఆర్ట్, పెన్సిల్ ఆర్ట్ ఇలా పలు రకాల బొమ్మలు గీస్తూ టాలెంట్ కనబరిచి మార్కెటింగ్ చేస్తూ స్వయం ఉపాధి పొందుతుంది. మా ఫ్రెండ్స్ ఫేస్ ఆర్ట్ ట్రై చేయమని అడిగేవాళ్ళు చాలామంది. అలా ట్రై చేస్తూ ఉంటే అలా అలవాటు అయ్యింది. అప్పటి నుంచి నేను 2 years బ్యాక్ నుంచి డైలీ డ్రాయింగ్స్ వేస్తూనే ఉన్నాను. నాకు రాపోయినా వేస్తూనే ఉన్నాను. అలా ట్రై చేస్తూ ఉన్నా. ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యిందని అనుకుంటున్నా. ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను. ఇంకా ఓన్గా నేర్చుకున్నా. అంటే చిన్నప్పటి నుండి నాకు బాగా అలవాటు డ్రాయింగ్స్ అంటే. అసలు ఏ కాంపిటీషన్స్ వచ్చినా టీచర్స్ పంపించేవాళ్ళు నన్ను బాగా. డిగ్రీలోనే స్టార్ట్ చేసి చదువుకుంటూనే నేను డ్రాయింగ్స్ నేర్చుకున్నాను. డ్రాయింగ్స్ వేస్తూనే ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసేదాన్ని. కలర్ ఆర్ట్, పెన్సిల్ ఆర్ట్, బ్లడ్ ఆర్ట్ బాగా వేస్తాను. థ్రెడ్ ఆర్ట్ అయితే రీసెంట్గా నేర్చుకున్నాను. స్పెషల్గా మా ఫ్రెండ్ కోసం నేను ట్రై చేశాను థ్రెడ్ ఆర్ట్. 4 months బ్యాకే నేను నేర్చుకున్నాను. అలా అలవాటు చేసుకున్నా. అప్పటి నుంచి మామూలు స్టార్టింగ్ అయితే నేను పెన్సిల్ ఆర్టే వేసేదాన్ని. అలా అందరూ బ్లడ్ ఆర్ట్ బాగా ట్రెండింగ్లో ఉంది ఇలా ఏమనేవాళ్ళు బాగా. అప్పుడు నేర్చుకున్నా. పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. పెయింటింగ్స్ కానీ నాకు వేయడం రాదు. అవి కూడా ఫ్యూచర్లో నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో స్టూడియో పెట్టి ఆన్లైన్ క్లాసులు చెప్దాం అనుకుంటున్నాను. ఇలాగా ప్రస్తుతం తనకి వివిధ ప్రాంతాల నుంచి బొమ్మలు గీసే ఆర్డర్లు వస్తున్నాయని, బ్లడ్ ఆర్ట్ కావాలి అంటే బ్లడ్ శాంపుల్ తీసి తనకి కొరియర్ చేస్తున్నారని, తిరిగి ఆర్ట్ వేసిన తర్వాత కొరియర్ ద్వారా కస్టమర్లకు పంపగలుగుతున్నారని మాధవి తెలుపుతోంది. తమ కూతురు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీసేదని, తనకి ఎంత నచ్చ చెప్పినా మాట వినేది కాదని మాధవి తల్లి చెప్తుంది. కానీ నేడు అదే ఆమెకు ఉపాధి చూపిస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆడపిల్లలు బయటకు వెళ్లి ఉద్యోగ అవకాశాల కోసం ఇబ్బందులు పడుతున్నారని, బయటకు వెళ్లి ఆడపిల్ల సమయానికి ఇంటికి వస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో తమ కూతురు ఇంటి వద్దనే ఉండి ఇలా ఆర్ట్స్ వేస్తూ స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచిందని మాధవి తల్లి చెప్తున్నారు. బాగానే నేర్చుకుంటుంది. చదువు అయితే పక్కన ఎట్టేది కాదు. చదువే చేసేది. మళ్ళీ నైట్ 10-11 వరకు ఇలాగ చేసుకుంటుండేది. బొమ్మలు ఫోటోలను ఎలా పంపిస్తే అలాగే గుద్దినట్టుగా తీస్తుంది, గీస్తుంది. తన కాళ్ళ మీద నెలకు 30,000, 40,000 చేసుకుంటుంది. బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే కానీ ఇంట్లో ఉండి చేసుకుంటుంది కదా, మాకు సంతోషంగా ఉన్నది. అన్నీ బయట నుంచి అన్నీ చేయించుకుంటుంది. బయట నుంచి తెచ్చుకుంటుంది. కొలేరు చేయించాలంటే బండి మీద వెళ్తుంది. ఏముండదు. కాకపోతే ఆ పిల్ల ఇష్టం ఏం చేయాలన్నా చేసుకోమంటారు. ఇంకా అడ్డేం చెప్పరు. తన ఇష్టం మనిషినే. అదేం మంచి పని కదా, చెడిపోయిన కాదు కదా. ఇంక నేనే దెబ్బలాడేదన్నా. ఎందుకు ఆ పిచ్చి గీతలు గీసుకుంటే ఎందుకు, ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా, ఏదో టీచర్ జాబ్ ఏదో చేసుకోవచ్చు కదా అన్నిదన్నా. ఒకరి మీద ఆదాయం పడి ఎందుకు ఉండాలి, నా కాళ్ళ మీద నేను బతకాలి కదా అనేసి అలా పడుదల మీద అలా పైకి వచ్చింది ఇప్పటికే. ప్రస్తుతం మాధవి గీసిన ఆర్ట్ బొమ్మలకు
ఆదరణ పెరగడంతో నెలకి 30,000 నుంచి 40,000 వరకు సంపాదించగలగడం చాలా ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొదటి ఆదాయంతో బైక్ కొనుక్కున్నానని ఆనందం వ్యక్తం చేసింది మాధవి. ప్రతిభ, టాలెంట్ ఉంటే వాటినే ఉపాధిగా మలుచుకోవచ్చని మాధవి నిదర్శనంగా నిలిచింది.